ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే నాటిన మొక్కలను ఏపుగా పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంహాడ్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి ఏపుగా పెరిగిన చెట్లను నరికివేశారు. ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే నాటిన మొక్కలను ఏపుగా పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల 16 గుంటల భూమి ఉండగా అందులో ఎకరం భూమి గ్రామీణ క్రీడా ప్రాంగణానికి మరియు కొంత స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనానికి చుట్టూ రాతి కడీలు నాటి ఇనుప జాలితో కంచె వేసి చెట్లను పెంచారు. పల్లె ప్రకృతి వనానికి రక్షణ కోసం వేసిన రాతి కడీలు కొన్ని ధ్వంసమైనాయి. ఇనుప కంచెను పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. నేడేమో గుర్తు తెలియని వ్యక్తులు పల్లె ప్రకృతి వనంలోకి అక్రమంగా ప్రవేశించి ఏపుగా పెరిగిన చెట్లను నరికివేశారు. ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి సంవత్సరం నర్సరీలు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు మరియు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ కొరకు కూడా వ్యక్తులను ఏర్పాటు చేసి వారికి పారితోషికాలు ఇస్తున్నప్పటికీ కూడా మొక్కలను పెంచి సంరక్షించడంలో పర్యవేక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనానికి కంచె ఉన్నట్లయితే ఈరోజు ఇలాంటి దుస్థితి జరిగేది కాదని ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన కంచెను దొంగలించిన వారి నుండి స్వాధీనం చేసుకొని రక్షణ కవచం ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షిస్తూ పర్యవేక్షణ చేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. ఇదే విషయమై మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని సత్య న్యూస్ వివరణ కోరగా పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన కంచెను దొంగలించిన వారిపై అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో పెరిగిన మొక్కలను నరికి ధ్వంసం చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధ్యులను శిక్షిస్తామని వెల్లడించారు.